20% కలిపిన పెట్రోల్ వాడకంపై పెద్ద ఎత్తున వాహనదారుల్లో అభ్యంతరాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు మరింత పెరిగేలా ఛత్తీస్గఢ్ ఫోరం ఒక కీలకమైన ఆదేశం జారీ చేసింది మారుతి కంపెనీకి. E20 పెట్రోల్ తో 18 లక్షల కారు పనికి రాకుండా పోయింది. 2 ఏళ్ల క్రితం కారు కొనుగోలు చేస్తే E20 పెట్రోల్ వాడడంతో కారులో తీవ్ర సమస్యలు వచ్చాయి. కస్టమర్ కు కారు అయినా అంటే కొత్త కారు అయినా కొనివ్వండి, లేదంటే 21.5 లక్షలు పరిహారం చెల్లించండి అంటూ ఛత్తీస్గఢ్ ఫోరం మారుతి కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. ప్రొఫెసర్ గారు, ఈ ఆదేశాల తర్వాత అనుమానాలు, అభ్యంతరాలు ఇంకా పెరిగాయి సార్. ఇప్పుడు మనకు సమస్య ఏంటంటే 2023 ఏప్రిల్ నుంచి తయారైన మ్యానుఫ్యాక్చర్ అయిన కార్లు E20 కంపాటబుల్ కార్లు, ఎథనాల్ కంపాటబుల్, ఎథనాల్ బ్లెండింగ్. కానీ బిఫోర్ 2023 ఏప్రిల్కు ముందు తయారైన కార్లు ఏవి ఎథనాల్ కంపాటబుల్ గా మ్యానుఫ్యాక్చర్ అయిన కావు. సో అంటే భారతదేశ రోడ్ల పైన ప్రయాణం చేస్తున్న కార్లలో 75% ఇథనాల్ కంపాటబుల్ కాదు. ఇది దిస్ ఎ ఫ్యాక్ట్ కదా, అందరూ చెప్తున్నది. అయితే దీనివల్ల ప్రాబ్లం ఉంటుందా ఉండదా? మీకు ప్రాబ్లం ఉండదు అని ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. కొంతమంది ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఇప్పుడు మారుతి కంపెనీయే మేము ఇన్ని కోట్ల బండ్లు సర్వీస్ చేసాం, మాకే ప్రాబ్లము రాలేదు అని చెప్పింది. మరి వారు స్వచ్ఛందంగా చెప్తున్నారా, ప్రభుత్వ ఒత్తిడితో చెప్తున్నారా తెలియదు మనకు. బట్ ఈ క్లెయిమ్ ఉంటే మీకు అనుభవంలో మాత్రం ప్రయాణికులు, ఈవెన్ ఎన్డీఏ ఓటర్లు కూడా ఏదో ప్రతిపక్షం వాళ్ళకి కావాలని చేస్తున్నారు, వారికి దేశభక్తి లేదు అని అనొచ్చు. కానీ ఇప్పుడు ఇటీవల ఓటర్ సర్వేలో తేలిందేంటి, 53% ఆఫ్ ఎన్డీఏ ఓటర్లు కూడా దీనివల్ల సమస్యలు వస్తున్నాయని భావించారు. ఎందుకు మీరు ఎవరైనా 10 మందిని అడగని చెప్తారు. సో దీనివల్ల ఎస్పెషల్లీ రబ్బర్ అండ్ మెటల్స్, ఎందుకంటే ఇథనాల్లో తేమాన్ని అట్రాక్ట్ చేయగలుగుతుంది. అందువల్ల మాయిశ్చర్ రావడం వల్ల మీకు రబ్బర్లు, మెటల్స్ దెబ్బతింటున్నాయి అనేది కంప్లైంట్, ప్రధానంగా వస్తున్న కంప్లైంట్. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో అనుభవం ఏంటంటే, ఒక డాక్టరు మారుతి గ్రాండ్ విటార్ కొన్నాడు, 18 lakh కొన్నాడు. కొన్న తర్వాత పదే ప్రాబ్లమ్స్ వస్తే షోరూమ్కి పట్టుకెళ్తుంటే ఇథనాల్ వల్లనే వచ్చింది అని. సో దీనికి పొలిటికల్ గా ప్రభుత్వం మేము ఇథనాల్ బ్లెండింగ్ పెట్టదలుచుకున్నాం, అందువల్ల మేము ఇవన్నీ బుల్డోజ్ చేస్తాం అనే ధోరణి కన్నా ఒక వైడర్ కన్సల్టేషన్, ఒక వైడర్ యాక్సెప్టెన్స్ తీసుకురావచ్చు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏంటంటే అన్ని రికార్డులు, షాక్ థెరపీలు అలవాటు. మీకు డిమానిటైజేషన్, షాక్ థెరపీ చూసాం, మీకు అన్నిటికీ షాక్ థెరపీ. ఇక్కడ కూడా ఏంది, రికార్డు బద్దలు కొట్టాలి, క్రేజీ రికార్డులు 2030 నాటికి 20% ఇథనాల్ బ్లెండింగ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇది 2014లో 1.5% స్టార్ట్ అయింది. రికార్డు టైంలో అంటే 2025 వరకే కంప్లీట్ చేసి పెట్టేశాడు. కానీ ఎంత పూర్ ప్లానింగ్ ఈ ఇథనాల్ ట్రాన్సిషన్ అంటే, ఇవాళ పత్రికలో వచ్చింది, మీరు చూడండి, ఆంధ్రజ్యోతిలో వచ్చింది, 2000 కోట్ల లీటర్ల ఇథనాల్ దేశంలో ప్రొడ్యూస్ అవుతుంది, 700 కోట్ల లీటర్లు వృధాగా ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఎక్కడ ఎక్స్పోర్ట్ చేద్దాం? మనం అమెరికా నుంచి ఇథనాల్ కూడా ఆల్రెడీ దిగుమతి చేసుకుంటాం ట్రంప్ ఒత్తిడితో. సో మీకు ఇండియాలో ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్కు 200 crore లీటర్స్ సరిపోతుంది. 2000 crore లీటర్స్ ఉన్నాయి. విపరీతంగా ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇచ్చి ఇథనాల్ ప్రొడక్షన్ చేసింది. ఇప్పుడు ఇథనాల్ ప్రొడక్షన్ ప్లానింగ్ ఎంత పూర్ ప్లానింగ్ అంటే, మొదట్లోనేమో ఇథనాల్ లేక దిగుమతి చేసుకున్నాం, ఇప్పుడేమో ఇథనాల్ ఎక్కువ ఏం చేయాలో తలకాయ పట్టుకున్నాం. సో అందువల్ల ఎందుకు అంటే, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వైడర్ కన్సల్టేషన్. ఇప్పుడు డిమానిటైజేషన్ అలాగే తీసుకొచ్చారు, ఇప్పటికీ అందులో నుంచి మనం బయటపడలేదు. జిఎస్టీ అలాగే తొందరగా హేస్టీగా ఇంప్లిమెంట్ చేశారు. దానికి రకరకాల మార్పులు రోజు చేస్తూనే ఉంటారండి, 1 yearకి ఒకసారి, 2 yearsకి ఒకసారి. సో ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్లో కూడా వైడర్ కన్సల్టేషన్ లేకుండా, ప్రాస్ అండ్ కాన్స్ ను స్టడీ చేయకుండా, మీకు కేవలం మేము ఆ పాలసీ మేము బుల్డోజ్ చేస్తాం అనే రీతిలో చేయడం వల్ల సమస్య వస్తుంది. సో మీకు మైలేజ్ కూడా మొదట్లో ఏమన్నారు, అసలు మైలేజ్ తగ్గదు అన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా నితిన్ గడ్కరీ అంగీకరించారు కదా, మైలేజ్ తక్కువ కొద్దిగా తగ్గుతుంది అంటున్నారు. ఇప్పుడు మరి మీరే గతంలో తగ్గదని వాదించారు కదా, అసలు మైలేజ్ ఎఫెక్టే కాదు, అసలు ఏమీ కాదు అన్నారు. కామన్ సైన్స్ చెప్తుంది, ఇథనాల్లో లెస్ ఎనర్జీ ఉంటుంది కంపేర్ టు పెట్రోల్.
సో ఆటోమేటిక్గా ఇథనాల్ వల్ల మీకు పెట్రోల్, ప్యూర్ పెట్రోల్ తో పోలిస్తే ఎక్స్పర్ట్ చెప్పే 60% ఎనర్జీ ఉంటుంది, అంటే కంబస్టబిలిటీ తగ్గుతుంది. తగ్గినప్పుడు నీకు ఆటోమేటిక్ గా మీకు ఒక మీకు మైలేజ్ పడిపోతుంది, నువ్వు ఎక్కువ ఫ్యూయల్ వాడాల్సి వస్తుంది. ఈ కామన్ సెన్స్ చెప్తోంది కదా, మీకు కెమిస్ట్రీ కదా ఇథనాల్ కు పెట్రోల్ కు ఉండేటువంటి బర్నింగ్ కెపాసిటీ ఏంటి, ఎనర్జీ కెలోరిఫిక్ వాల్యూ అంటారు. ఆ కెలోరిఫిక్ వాల్యూలో డిఫరెన్స్ ఉంది కదా, ఇది కామన్ చిన్న కెమిస్ట్రీ కదా, దీన్ని కూడా కాదు అన్నారు. ఇప్పుడు ఒప్పుకుంటున్నారు మైలేజ్. బ్రెజిల్ లాంటి దేశం, అంటే కంప్లీట్లీ ఇథనాల్ మెజారిటీ వాడేటువంటి దేశం బ్రెజిల్ ప్రపంచంలో. మన బ్రెజిల్లో 30% చీప్ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్, అంటే వాళ్ళ మైలేజ్ తక్కువతోనే కదా వాళ్ళు ఇన్సెంటివైజ్ చేసింది. మన దగ్గర ఏమో పెద్ద ఎత్తున ఇన్సెంటివ్స్ ఇచ్చి ఇథనాల్ ప్రొడ్యూసర్స్ కు మీరు ఇన్సెంటివ్స్ ఇచ్చి దాని రేట్ ఎక్కువ చేసి కూర్చున్నారు. మీకు ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వల్ల రిపేర్లు వస్తున్నాయి, మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోతుంది, మైలేజ్ తగ్గిపోతుంది, పైగా రేట్ మాత్రం తగ్గడం లేదు. అంతకుముందు నితిన్ గడ్కరీ ఏం ప్రామిస్ చేశాడు, బీజేపీ నాయకుల వీడియోలు ఉంటాయి, మీరు చూడండి ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో. 50 రూపీస్కే పెట్రోల్ అవుతుంది ఇథనాల్ బయోఫ్యూయల్ వల్ల. ఇథనాల్ వల్ల 55 రూపీస్కే మీకు లీటర్ పెట్రోల్ ఇస్తామన్నారు. ఇస్తారా మరి? మీరే చెప్పారు కదా ఇథనాల్. అప్పుడేమో 55 రూపీస్ వస్తుంటారు, ఇప్పుడు ఇథనాల్ బ్లెండెడ్ అయినా నీకు రేటు మాత్రం మారదంటున్నారు. సో రేటు మారక మైలేజ్ తగ్గి రిపేర్లు వస్తుంటే కన్స్యూమర్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? అందుకే ఇలా ఎన్డీఏ ఓటర్లు కూడా వ్యతిరేకించడానికి మీరు చూడండి, ఇష్టం వచ్చినట్టుగా ఇథనాల్ డిస్టిలరీస్ పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు 370 డిస్టిలరీస్ ఇండియాలో ఉన్నాయి, ఇంకో 40 డిస్టిలరీ నిర్మాణాలు ఉన్నాయి. చూడండి, ఎవరైనా ప్రపంచంలో ఇలా ప్లానింగ్ చేస్తారా? ఆల్రెడీ 2000 లీటర్స్ ఆఫ్ 2000 కోట్ల లీటర్ల ఇథనాల్ ప్రొడ్యూస్ అవుతూ ఇప్పటికీ డిమాండ్ని మించి 700 to 800 crore లీటర్స్ ఇథనాల్ అదనంగా ఉండగా ఇంకో 40 డిస్టిలరీస్ పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా ఇథనాల్ ప్రొడక్షన్ పెరుగుతుంది. ఏం చేస్తారు దాన్ని అంతా? అందుకొరకు ఇప్పుడు ఇథనాల్ ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది కనుక మేము ఇప్పుడు 85% పెట్రోల్ బ్లెండింగ్ చేస్తాం. అసలు సమస్య మీకు ఇథనాల్ ప్రొడక్షన్ ఎక్కువైనందుకు బ్లెండింగ్ పెంచుతారా? మీకు దేని ఉద్దేశించి బ్లెండింగ్ మీద అంటే మీ పూర్ ప్లానింగ్ వల్ల అడ్డగోలుగా ఇథనాల్ ప్రొడక్షన్ పెరిగిపోయింది కనుక అది వాడటం కొరకు ఇప్పుడు మేము 20% ఇంకా పెంచేస్తాం. ఇంత పూర్ ప్లానింగ్ ఏంటి? దీనికి తోడు మళ్ళీ అసలు ఇథనాల్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు? మన దగ్గర షుగర్ కేన్తో ఇప్పుడు ఆల్రెడీ వర్షపాతం లేక ఇవాళ పేపర్లో చూడండి, కరువు కోరల్లో దేశం మొత్తం. ఇప్పుడంట ఉన్న నీళ్లు వరే పండించకూడదు అని ఒకవైపు ప్రభుత్వం చెప్తూ, మీరు పప్పు దినుసులు పండించండి, నూనె గింజలు పండించండి, వర్షాభావ తట్టుకునే పంటలు పండించండి అంటారు. హైలీ వాటర్ ఇంటెన్సివ్ షుగర్ కేన్ ఏమో నీకు ఇథనాల్ కొరకిస్తున్నారు. అంటే ఫుడ్ కొరకేమో క్రాప్స్ ఉండవట, ఫ్యూయల్ కొరకు క్రాప్స్ ఉంటాయట. ఏమైనా ప్లానింగ్ ఉందా? అసలు వాటర్ స్కేర్స్ కంట్రీలో వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ ఉపయోగించి మీరు ఇథనాల్ తయారు చేస్తే ఎట్లా? షుగర్ కేనే కాదు, ఇప్పుడు మేజ్ కూడా ఉంది. అఫ్ కోర్స్ షుగర్ కేన్ తో పోలిస్తే మేజ్ కాస్త తక్కువ వాటర్ ఇంటెన్సిటీ ఉండొచ్చు. వాటర్ ఇంటెన్సిటీ కాదు, ఫెర్టిలైజర్ ఇంటెన్సిటీ. మరి ఆ ఫెర్టిలైజర్ ఇంపోర్ట్స్ పెరుగుతాయి, ఇప్పుడు విపరీతంగా పెరుగుతాయి. దానికి ఏం చెప్తారు ప్రభుత్వం? మేము క్రాప్ రెసిడ్యూ నుంచి, ఎఫ్సిఐ గోడౌన్లలో వేస్టెడ్ రైస్ నుంచి, అదంతా చాలా లిమిటెడ్, అది కాస్ట్లీ. క్రాప్ రెసిడ్యూ నుంచి కూడా చేయొచ్చు, కానీ రిలేటివ్లీ అది కాస్ట్లీ ఇథనాల్. అది ఇంకా కాస్ట్ పెరిగిపోతుంది క్రాప్ రెసిడ్యూ నుంచి. అది ప్రాక్టికల్ గా వయబుల్ అవుతుంది అనేది క్వశ్చన్. తర్వాత మీరు ఇలా 5.1 బిలియన్ 51 లక్షల టన్నుల ఆహార ధాన్యాల్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇథనాల్ ప్రొడక్షన్ డైవర్ట్ చేసింది. అంటే ప్రజల ఆకలి తీర్చాల్సిన ఆహార ధాన్యాలు ఇథనాల్ ప్రొడక్షన్ పంపడం ఏంటి? అందువల్ల వీటి బ్యాలెన్స్ లేకపోవడం వల్ల, అంటే ఎనర్జీ పాలసీ, అలాగే ఫుడ్ సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ అండ్ సీమ్లెస్ ట్రాన్సిషన్, అంటే మీకు ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, వీటి మధ్య ప్రాపర్ బ్యాలెన్స్ లేక కేవలం రికార్డుల బద్దలు కొట్టాలి అనే తొందరపాటుతో చేసే విధానాల వల్ల వస్తున్న సమస్యలు ఇవి. ఇక